నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా భార్య నా ప్రపంచం అనుకున్నాను కానీ ఆమెకి ఇంకొక ప్రపంచం ఉందని తెలియలేదని అంటున్నాడు శివకుమార్. నా భార్య కోరిన కోరికలన్నీ నేను తీరిస్తే ఆమె మాత్రం వేరొకరి కోరికలు తీరుస్తుంది అని అంటున్నాడు. పేగు పెంచుకున్న బిడ్డల్ని తాలి కట్టిన నన్ను వదిలేసి వేరొకరితో వెళ్ళిపోయిందని బాధపడుతున్నాడు. మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. ఈ 1 year లో ఒక అబ్బాయి మాతోటి పనిచేసే దగ్గర పరిచయం అనమాట. నేను వాళ్ళ వైఫ్ను అక్క అంటే మా వైఫ్ని ఈడు అక్క అంటాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. అండ్ 6 months తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు. ఒకసారి ఇట్లా దొరికిండు అనమాట ఇంటి దగ్గర. ఏది మీరు ఎవరు లేని టైంలో? లేని టైంలో ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయితో వెళ్ళింది. చూసిన ఏంది ఇది అన్న, దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి. అవును, ఆల్రెడీ అక్కడ దింపడానికి తీసుకెళ్ళాడు, అందులో డౌట్ ఏముంది నీకు? దింపడానికి కాదు, నాకు ఏం చెప్పింది వాళ్ళ వైఫ్కి బాగాలేదని చెప్పింది. చెప్పిన వాళ్ళ వైఫ్ని అడిగిన, నీకు హెల్త్ బాగాలేకుండా నాకు ఫోన్ చేయొచ్చు కదాక, అన్నతో నేను ఫోన్ చేసినావు కానీ మేము ఇట్లా అన్న, నాకు హెల్త్ ఏంటి బాగాలేదు, నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్. ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి దగ్గర నుండి 2 months ఉండి వచ్చింది. తెలుసుకున్నాం. వాళ్ళ ఆవిడకి తెలియదా? వాళ్ళ ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు. వాళ్ళిద్దరు వేరే దుకాణం పెడితే కూడా వాళ్ళ ఆవిడ ఏమనట్లేదు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. అయినా ఊరుకోరు కదమ్మా, నువ్వెలా ఊరుకోవో? నేను ఊరుకోవంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు. కాదు, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదా నువ్వు? రావట్లేదు మేడం. మొన్న నేను రీసెంట్గా ఈ గొడవ విషయంలో మొన్న పురుగుల మందుకు ఉంది ఆయన. నేను 2 నెలల కింద గాంధీలో కూడా పడ్డా. నేను పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు? మొన్న సండే ఇచ్చిన. ఏమని? మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన. అప్పటిదాకా తెలియదు అన్నాడు. తర్వాత తెలుసా అని చెప్పి పిలిపించి నైట్ అప్పటిదప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టి నడవద్దని అని బెదిరిస్తుంది. బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో? ఆయన నేను రాను, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాను. ఎవరు అతన్ని పెళ్లి చేసుకుందా? 3 పిల్లలను వదిలేసి. 3 పిల్లల్ని వదిలేసి. పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా, అక్కడ ఉంటున్నా. డైరెక్ట్ చెప్తున్నా పోలీసు వాళ్ళకి, ఇద్దరిని చూసుకుంటా నేను అని. వాళ్ళ ఫొటోస్ వాళ్ళిద్దరువే ఇలా చూసి కూడా వాళ్ళ ఆవిడ ఊరుకుందా? ఏమనట్లేదు. ఇదేం దారుణం. నువ్వు చేసిన తప్పేంటి? కనిపెట్టడమా? అడగడం తప్పుడు. అంటే ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి కదా, అడగకూడదు అంట ఏమని. అదే ఆవిడ ఆయన బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఏమంటాను డైవర్స్ కావాలి సార్ నాకు. ఇప్పటికి నువ్వు 3వ సారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే లేదు. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న నా ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను. ఇప్పుడు ఒక్కనే అయిపోయాను నేను. ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర, ఒక బాధ్యతతో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర 3 పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి, ఒక బాధ్యత లేనటువంటి ఆమె, అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ఆ 3 పిల్లలు ఎలా పెరుగుతారనేది మన అందరికి ఇప్పుడు గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం. చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి. ఎంత దారుణం అంటే, నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతను ఏం తప్పు చేశాడు? ఒక భర్తగా, ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా 3 పిల్లలకి అతను బాధ్యత నిర్వహించటం తప్ప. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం శివకుమార్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు రండి. శివకుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ అల్వాల్ నుంచి వస్తాను మేడం, కానాజీగూడ అల్వాల్ నుంచి. ఓకే,
మాది పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, వారం అవుతుంది, కేసు చేయట్లేదు, ఏం చేయట్లేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? సెంటరింగ్ పని చేస్తుంటాం. ఓకే అడుగుతుంటే ఈ రోజు రేపు అంటే మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. ఓకే, మీ వైఫ్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం అంతేనా? చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్? పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 3 సంవత్సరాల లవ్. 2013లో పెళ్ళి అయింది నాకు. 2013లో పెళ్ళైంది. ఓకే ఓకే. పిల్లలు? 3 పిల్లలు. ఓ 3 పిల్లలు. ఆమెకు ఇష్టపడితేనే అన్నీ చేసినాం మేము. నా ఇష్టం, నా ఫ్యామిలీ కానీ వచ్చి ఆమెను తీసుకుని మంచిగా పెట్టుకున్నా. ఓకే. అంత బాగానే ఉంది మాకు. ఇండస్ట్రీకి పోతుంటే కూడా తోలిచ్చిన, జూనియర్ ఆర్టిస్ట్ పోతుంటే కూడా తోలిచ్చిన. ఆమె ఇష్టపడితేనే అన్నీ బాగానే ఉంది మా మధ్యలో. ఎక్కడైనా చేసిందా ఆర్టిస్ట్? చేసింది. రాధమ్మ కూతుర్ల దాంట్లో చేసింది నర్స్ క్యారెక్టర్. అవన్నీ జూనియర్గా మస్తు పోయింది. 3 years దాకా వెళ్ళింది. అక్కడ మస్తు చేసింది. తర్వాత మాకు కొద్ది ఫైనాన్స్గా ప్రాబ్లం వచ్చేసరికి ఆపేసిన. వద్దు ఆపేసి అని చెప్పినాము. ఎందుకు? అక్కడ నుంచి ₹1 వస్తుంది కదా. మాకైతే ఏం రాలేదు మేడం. నా దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ అంటే పిల్లల దగ్గర ఇబ్బంది అయిపోతుంది. 3 పిల్లలు కాబట్టి నేను పిల్లలు కావాలి, నేను ఉండాల్సి వస్తుంది. నేను ఉండాల్సి వస్తుంది. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? నాకు పేరెంట్స్ అందరు ఊర్లో ఉంటారు మేడం. నాకు పేరెంట్స్ ఎవరు నాకు సపోర్ట్ లేదు. ముగ్గురు పిల్లల వయసు ఎంత? ఒక ఆయనకు 12 రన్నింగ్, ఒక ఆయనకు 7 రన్నింగ్, ఒక ఆయనకు 6 కంప్లీట్ అవుతుంది. ముగ్గురు అబ్బాయిలు. నువ్వు మొదటి నుంచి సెంటరింగ్ పనేనా? మొదటి నుంచి అంటే ఫస్ట్ పెళ్లి కాకముందు ఊర్లో ట్రాక్టర్ నడుపుకుని పొలం పని చేసుకునేవాడిని, గొర్రెలు అవన్నీ చూసుకునేవాడిని. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా సిటీకి వచ్చిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఊర్లో ఉండడానికి మా మామ కూతురు, మాకు రిలేషన్ అవుతారు వీళ్ళు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఏముంది అంటే కొద్దిగా వాళ్ళకి ఉంటాయి కదా మేడం, ఇష్టం లేనట్లు. మా మమ్మీకి ఇష్టం లేకుండే, దానివల్ల ఇంకా 3 years వరకు అట్లే అడిగి లాస్ట్కి నేనే మ్యారేజ్ తీసుకొని తర్వాత గొడవలు అయినాయి, తొలకొచ్చుకొని సిటీలో ఉన్నాం. ఇక్కడనే ఉన్నాం, ఇంకా ఊరికి ఏం వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నారు మీరు? హ్యాపీగా ఉన్నామని ఎప్పటిదాకా అనిపించింది? 1 year కింద దాకా మంచిగా ఉంది. 1 year నుంచి స్టార్ట్. 1 year నుంచి నీకు తలనొప్పి. సో 12 years బాగానే ఉన్నారు ఉన్నంతలో. ఓకే. ఉన్న దాంట్లో లేని దాంట్లో లేకుండా కూడా మాకు గొడవలు ఏమయ్యేది లేకుండే. సూపర్. ఈ 1 year లో ఏం జరిగింది? ఈ 1 year లో ఒక అబ్బాయి మాతోటి పనిచేసే దగ్గర పరిచయం అనమాట. వాళ్ళ భార్య, మేమందరం ఒక దగ్గర అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అబ్బాయికి కూడా పెళ్ళయింది? పెళ్ళయింది. ఆ అబ్బాయితోటి ఇంకా మెల్లమెల్లగా మేము ఇంటికి వచ్చడం, వాళ్ళ ఇంటికి పోవడం, ఫ్రెండ్స్ లెక్కలు తిరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేకుండా మాకు కొద్దిగా మంది నాకు కొద్దిగా డౌట్గా చెప్పిండ్రు. నేను అయినా కూడా పట్టించుకోలేదు, ఫ్రెండే కదా అట్లా ఎట్లుంటుంది అని. నేను వాళ్ళ వైఫ్ని అక్క అంటే మా వైఫ్ని ఈడు అక్క అంటాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. వీడికంటే చిన్నోడా పెద్దోడా? పెద్దోడు, నాకన్నా పెద్దోడే. నీకంటే పెద్దోడా? ఎంత? మీ భార్యకి ఎంత వయసు ఉంటుంది? 30 ఉంటుంది. వాడికి ఇంక 35 అట్లా ఉంటుంది. అయితే దాంట్లో నా అక్క అన్న దాంట్లో డౌట్ అని ఇంకా రాదు అని నేను సైలెంట్గా ఉన్నాం, అట్లా లైట్ తీసుకున్నాం. అండ్ 6 months తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు, ఇట్లా అవుతుందిరా, ఇట్లా జరుగుతుంది, ఇంకేం అర్థం అవుతలేదు ఇంటి దగ్గర. అంటే నాట్ మా ఫ్రెండ్ మా అక్క అని పిలిస్తే నేను ఎట్లా డౌట్ పడతా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఒకసారి ఇట్లా దొరికిండు అనమాట ఇంటి దగ్గర మాట్లాడుతుంటే. మాట్లాడుతున్నాం అన్నారు. సరేలే నేను కూడా ఇంకేమనలేదు. సరేలే మాట్లాడుతున్నాను, అక్క అన్నప్పుడు మనం ఇంకేమనకూడదని. అక్క ఎలా అంటాడు? చెల్లనలుగా అక్క అని పిలుస్తాడు. ఇంకా వాళ్ళ వైఫ్ నేను కూడా అక్క అంటే కాబట్టి అక్క అనే పిలుచుకుంటా ఇంకా అదే కంటిన్యూగా ఉన్నాం మేము రిలేషన్. డౌట్ అంటే ఒకసారి 2 సార్లు ఇంట్లో చూసిన, ఏదో లైట్ తీసుకుని లేని టైంలో నేను ఒక 1/2 hour ముందు ఫోన్ చేసిన. 7:30 అంటే మా ఇంట్లో ఉన్నా అన్నాడు. నేను మళ్ళీ మా ఇంటికి అన్నాడు. ఏం వచ్చినవారు అంటే కొద్దిగా అక్కకు పైసలు లేనికి వచ్చిన ఫోన్ పే చేయించుకొని పోతా అన్నాడు. సరేలే అంటే అప్పుడప్పుడు వచ్చి చేయించుకున్నాడు. నెక్స్ట్ గల్లీ వాళ్ళది యువతలుగా మాకే అంతే, 2-3 ఇండ్లు అంతే. నార్మల్ గా చేస్తూ ఉంటారా? క్యాష్ ఇచ్చి ఫోన్ పే చేయించుకుంటాడు. ఆయనకు బండి ఏమైనా ఉందంటే చేయించుకుంటుండే. మేము అట్లా కూడా లైట్ తీసుకుంటాం. మా ఓనర్ దగ్గర ఒకసారి మేము మా దగ్గర ఉంటే మా దగ్గర మేము అట్లా ఏమి డౌట్ వాళ్ళలేదు. ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయి అయితే వెళ్ళింది. చూసిన ఏంది దాన్ని, ఇవి మామూలుగా మ్యారేజ్ ఈవెంట్లు ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్తుంది. అదే సర్వే ఉంటుంది కదా మేడం, దాంట్లోకి వెళ్ళింది. ఇంకా ఈ షూటింగ్ బంద్ చేసినాక దాంట్లోకి వెళ్తుండే. దాని తర్వాత నేను కూడా లైట్ తీసుకున్నా. సరే ఏదో ఒకటి చేసుకుని నేను లేని. ఇక నైట్ 1-2 అవుతుంటే దాంట్లో కూడా వద్దులే, నువ్వు బంద్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది, రోజు 2-3 నీకు రావాలంటే రాలేదు, నేను పని చేసుకొని వచ్చి బంద్ చేసి ఇంట్లో ఉంటే ఏదైనా పని చేసుకుని ఇంట్లో పని ఉంటే అని చెప్పిన. దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి. అండ్ నాకు కూడా ఇంకేం అనలేదు 6 months వరకు. ఇంకా బంద్ చేసి అన్న తర్వాత బాగున్నాం. ఈ అబ్బాయితో ఏమంట మొదలైందో మాకు గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ నువ్వు పోనీలే అనుకున్నావు, నీకు డౌట్ ఎక్కడ వచ్చింది? ఏ సీన్ లో వచ్చింది డౌట్? అంటే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నాకు దొరికింది అనమాట. అవును, ఆల్రెడీ అక్కడ దింపడానికి తీసుకెళ్ళాడు, అందులో డౌట్ ఏముంది నీకు? దింపడానికి నాకు ఏం చెప్పింది, వాళ్ళ వైఫ్కి బాగాలేదని చెప్పింది. ఒక చోట ఎక్కడో అబద్ధం చెప్పారు మళ్ళీ మీకు. అదే రోజు చెప్పిన తర్వాత వాళ్ళ వైఫ్ని అడిగిన, నీకు హెల్త్ బాగాలేకుండా నాకు ఫోన్ చేయొచ్చు కదా అక్క, అన్నతో నేను ఫోన్ చేసినావు అని. కానీ మేము ఇట్లా అన్న, నాకు హెల్త్ ఏంటి బాగాలేదు, నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్.
ఇంకా ఆ నుంచి నేను ఇంకా సైలెంట్గా ఉన్నా, ఇంకేమనలేను ఏమనుకున్నా, సరేలే మనకు రిటైర్ అయినా దొరికేదాకా. ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుండి 2 months ఉండి వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈయన దగ్గర పోయి ఉంది ఇక్కడ బాలాజీ నగర్లో అని తెలుసుకున్నాం మేము. వాళ్ళ ఆవిడకి తెలియదా? వాళ్ళ ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు, అదేంటి వాళ్ళ ఆవిడకి నిజంగానా? నిజంగా వాళ్ళ ఆవిడకి తెలుసు నాకు. తెలుసు, తెలిసినా కానీ ఏమనుకోండి, ఎందుకు ఏమనట్లేదు. మొన్న పిఎస్కి వచ్చి కూడా తెలియడం తర్వాత సంగతి. మీ ఆవిడలో ఆయన దగ్గర 2 నెలలు ఉంటుంటే కూడా నేనేం వాళ్ళిద్దరు వేరే దుకాణం పెడితే కూడా వాళ్ళ ఆవిడ ఏమన్నా ఏమనట్లేదు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. అయినా ఊరుకోరు కదమ్మా, నువ్వెలా ఊరుకోవో? నేను ఊరుకోవంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు. అంటే వాడి క్యారెక్టర్ ఇంతకు ముందు వేరే ఆడపిల్లలతో కూడా అలాగే ఉందా? ఇంకేమో సార్ మాతో వచ్చిందేమో 1 year కింద మీకు వాళ్ళు వచ్చింది. ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? మేము ఈ పని gap దగ్గరనే లో- పరిచయం, పని దగ్గర అంటే ఇంకా ఒకరి పక్కన ఒకరు ఉంటాం కాబట్టి మేము ఇంకా ఒకటే దగ్గర వర్క్ చేస్తాము. ఆ సైలెంట్ అయిపోయింది. ఇంకా అక్క తమ్ముడు పోలీస్ అనుకుని స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు? మొన్న సండే ఇచ్చిన, ఏమని ఇచ్చావు? మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన. అంటే నీకు ఎవరి మీద డౌట్ ఉందంటే ఇన్ని మీద డౌట్ ఉందంటే పిలిపించిండ్రు. అప్పటిదాకా తెలియదు అన్నాడు, తర్వాత తెలుసా అని చెప్పి పిలిపించిండు నైట్ అప్పటిదప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టి నడవద్దని బెదిరిస్తుంది. బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో ఆయన నేను రాను, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాను. ఎవరు అతన్ని పెళ్లి చేసుకుందా? 3 పిల్లల్ని వదిలేసి. 3 పిల్లలు మరి వదిలేసి అప్పుడు పోలీసులు కేసు పెడతారు కదా, పెట్టట్లేదు మేడం, అదే చూస్తున్నాం కదా. ఎందుకు పెట్టట్లా? మీ వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుపోయినా ఏమో పని చేసే దగ్గర బేబీ కేర్ పని కూడా చేపించిన. మొన్న పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయింది, నా దగ్గర రానియట్లేదు పిల్లల్ని కొని. 3 పిల్లల్ని 3 పిల్లల్ని వానికి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది. 3 పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు, ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా, అక్కడ ఉంటున్నా. డైరెక్ట్ చెప్తున్నా పోలీసు వాళ్ళకి, ఇద్దరిని చూసుకుంటా నేను అని. పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నామని చెప్తుండే ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్. మేడం దగ్గర ఆల్రెడీ చెప్తున్నావు కదా, ఆయన డబ్బులు ఇస్తాడు, ఈవిడ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయించుకుంటాడని. దీన్ని పెద్ద మనం కౌంట్ చేయలేము. వాళ్ళ ఫొటోస్ వాళ్ళిద్దరువే? వాళ్ళిద్దరు కలిపి తీసుకున్న ఫోటో, కలిపి తీసుకున్న ఫోటోలు నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. ఇవి మా మ్యారేజ్ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఫోన్ లేదు అతనే. మళ్ళీ పని దగ్గర బేబీ కేర్ చేసే దగ్గర మొబైల్ పెట్టి మాట్లాడుతుండే వాళ్ళు. ఇలా చూసి కూడా వాళ్ళ ఆవిడ ఊరుకుందా? ఏమనట్లేదు. ఇదేం దారుణం. అయ్యో, అలా కాదు నాన్న, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్తలేదు, మాకు అడ్రస్ దొరకనియట్లేదు. మేము వారానికి వెళ్ళి ఆడుతున్న పోలీసు వాళ్ళకి ఏమో లాల్ బజార్ అని చెప్తుంది కానీ అడ్రస్ డైవర్స్ చేసి పడేవా? ఎందుకు అమ్మాయి నేనే అడుగుతూనే డైవర్స్ చేసిన అని చెప్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళు డైవర్స్ చేసిందంట. అలా ఆవిడతో మాట్లాడావా? అక్క అని పిలిచే వాళ్ళ భార్యతో మాట్లాడావా? ఏమంటుంది ఆవిడ? ఆమె కూడా ఏమనట్లేదు. మొన్నటిదాకా మా వాళ్ళు ఇక్కడ మేము పనిచేసే వాళ్ళు అందరూ మొన్న మాట్లాడిన 27 తారీఖు నా దగ్గరకు వచ్చిన కాంప్రమైజ్. కానీ నేను ఇందులో నువ్వేం తప్పు చేసావు నాన్న? నువ్వేం చేయలేదు కదా. ఆ అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆవిడే వెళ్ళిపోయింది, ఆవిడే విడాకులు ఇస్తానంటుంది, 3 పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ నువ్వు చేసిన తప్పేంటి? కనిపెట్టడమా? అడగడం తప్పుడు. అంటే ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి కదా, 2 సార్లు 3 సార్లు కోపం వస్తుంది కదా. అడగకూడదు అంట ఏమని. అంతేనా? లేకపోతే నువ్వేమన్నా అనుమానిస్తున్నావు అంటదా? అనుమానం ఇస్తున్నావు, నన్ను పట్టుకున్నాను. అనుమానం ఏముంది అక్కడ? అంత ఎవిడెన్స్. ఇంకోటి నా మీద వాళ్ళ అమ్మ వాళ్ళు ఊర్లో చెప్పుకో తిరుగుతుంది. నేనే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెట్టుకున్నావు, అది తర్వాత సంగతి, అది వేరే టాపిక్. ఆవిడ అనట్లేదు కదా అంటుంది. ఆవిడ వచ్చే కేసు వేయట్లేదు కదా, నువ్వు వేరే సంబంధం పెట్టుకున్నావు అందుకే నేను పెట్టుకున్నాను అనడానికి లేదుగా. ఎవిడెన్స్ తో దొరుకుతుంటే నీకేం సంబంధం ఏం లేదు. నా అట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, గొడవలు పెట్టుకుంటే నా ఫోనే ఇచ్చేసిన ఆమెకి. తాగుడు ఏమైనా అలవాటు ఉంది? నాకు తాగడం అంటే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు ఉంటే తాత, లేకుంటే లేదు. సో నీకు నీ భార్యకి మధ్యన ఈ 11-13 సంవత్సరాల్లో ఎటువంటి గొడవలు లేవు? ఎటువంటి గొడవలు లేవు మాకు. ఈడు తప్ప ఈడు వచ్చిన తర్వాత మా ఇందులో మొత్తం ఫైనాన్స్ గా ఇబ్బంది పెడుతుండే మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో. ఇంకా ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు మాకు అమౌంట్ అవసరమైంది అనుకో, నాకు చెప్పకుండా ఈమెకి ఇస్తాడు లోపట. అది నేను అడిగిన అనుకో, నేను 2-3 సార్లు చెప్పిన. నీకంటే బెటర్ హస్బెండ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా బాగా కేరింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బు నాకేమి ఇయ్యదు మళ్ళా. అదే ఆవిడ ఆయన బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఏమంటాను, డైవర్స్ కావాలి సార్ నాకు. ఇప్పటికి నువ్వు 3వ నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే లేదు. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను. ఇప్పుడు ఒక్కనే అయిపోయాను. ఇప్పుడు ఇలా తెలిసినా కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? ఇంత వ్యతిరేకత ఎందుకు? అంటే మేనరికం పెళ్ళే కదా, ఎందుకు ఇంత వ్యతిరేకం? ఏమో సార్, 1 year లోనే మొత్తం చేంజ్ చేసింది. తను వదిలేసే మీ ఫ్యామిలీలో ఫస్ట్ వెళ్ళలేదు సార్ నాకు. ఫస్ట్ నుంచి సపోర్ట్. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా సపోర్ట్ లేదు నాకు. మరీ దారుణం. అలా కాదు నాన్న, ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మీద అంటే ఏ కోసాన కూడా ఈ అమ్మాయి మారి నీ జీవితంలోకి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందని నమ్మకం నీకు లేదు? లేదు, పోయింది సార్ నాకు. అది ఎలాగలా ఉంచుకునే రకంలా కూడా కనిపించట్లేదు నాకు. మరి వస్తుందని మరి పిల్లల భవిష్యత్తు? నేను పిల్లల గురించి మొన్న అడిగితే నువ్వెవడో నా పిల్లల్ని అడగనీక అంటుంది. అయ్యా, నువ్వెవడో నువ్వు అడగనీక నా పిల్లల్ని అంటే నేను అడగకూడదు అంట. నేను చాకుండా నాకు శాతం అయితే నేను చూసుకుంటా. ఇంకా కేసులు ఏం వేయదా నీ మీద? మెయింటెనెన్స్ ఏం అడగదంట? ఏం ఫోటోలు అయితే జాగ్రత్త నాన్న, ఎందుకంటే ఇవి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు.
ఇంకా నచ్చితే నీకు పిల్లల్ని కూడా నువ్వు వెనక్కి తెచ్చుకో. నేను పిల్లల్ని మొన్ననే అడిగిన మేడం, పోలీస్ స్టేషన్ లో కూడా అడిగినా. పోలీసులు ఇవ్వర్లే, పోలీసులకి ఆ రైట్స్ లేవు ఇక్కడ. ఫోర్స్ఫుల్ గా పిల్లలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు, వాళ్ళ మదర్ కి వాళ్ళ డాడీకి మొత్తం తెలుసు అంట. మొన్న డాడీ చెప్తుంది మేనరికం మళ్ళీ దరిద్రం చేయడం ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ అంతా ఈమె చెప్తుంది. మొన్న డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో మా డాడీకి తెలుసు, మా మమ్మీకి తెలుసు, నేను మ్యారేజ్ చేసుకున్నా. నువ్వు ఒకసారి వాళ్ళ డాడీ మమ్మీతో నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ వాళ్ళు. వాళ్ళు నీ ఫోన్ అట్లా అన్నప్పుడు రికార్డ్ చేసి పడేయాల్సింది. నేను మొన్న ఒక్కనే వెళ్ళినా మేడం, నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి. కాదు, ఈ అమ్మాయిని చేదరించుకుని తిట్టే వాళ్ళు ఎవరు లేరా? కుటుంబ సభ్యులు కానీ కుటుంబ సభ్యులు నాయన చెదరించుకున్నాడు కానీ ఏం జరిగిందో మొత్తంలో అయితే ఏమో చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో. సపోర్ట్ లేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నిజంగా ఉంది. ఏది ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా. మొన్న 27 తారీఖు పోయి వాళ్ళ ఆయన డైవర్స్ కోసం లాయర్ ని కలిసి లెటర్ పంపిస్తారని చెప్పి. ఇది మీరు వాళ్ళకి చూపించారా ఈ ఫొటోస్? అన్ని చూపించినా కూడా వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తుంది. మరి అదేంటో. అరే చక్కగా నువ్వు అందరినీ వదులుకొని మరి వచ్చేసావు అమ్మాయి కోసం, ఊర్లో పనంతా వదులుకొని వచ్చేసావు. ఆమె కోసం ఇండస్ట్రీకి పోయినప్పుడు దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని కూడా పెట్టినా బయట. మా ఫ్రెండ్ సర్కిల్ లో మొత్తం నాకు అవసరం. ఇండస్ట్రీలోంచి బయటకు తీసుకొచ్చింది నువ్వా? అంటే నీకు ఇష్టం లేదు, ఆ అమ్మాయికి ఇష్టమా? కంటిన్యూ అవుతుంది అంటే నేను చెప్పిన మన కొద్దిగా టైట్ ఉంది కదా, కొద్దిగా పిల్లల కాడ ఇబ్బంది అవుతుంది. అది అర్థమైందిలే, కానీ ఆ అమ్మాయికి ఇష్టమేనా బయటికి రావటం? ఇష్టం లేదు. అప్పుడు ఏమైనా గొడవ అయిందా మీ ఇద్దరు? ఏం గొడవ లేదు, కాకపోతే చెప్పిన 2-3 సార్లు మంచిగా. ఈ ఈవెంట్స్ అప్పుడు సర్వింగ్ కి పోవడానికి అది నీకు నచ్చిందా నచ్చలేదు? అది కూడా నచ్చకనే ఏమంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పోతురు కదా అని చెప్పి నేను కూడా అంటే అనేది ఏంటంటే ప్రతి చోటికి అమ్మాయి వెళ్లకుండా నువ్వు ఇది అడ్డుపడేవాడు? ఏం లేదు, ఫస్ట్ చెప్పేవాడిని. ఆమె ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేది అప్పుడు ప్రతి ఒక్కటి. వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ప్రతి ఒక్కటి చెప్పేది. అవి చెప్పినట్టే నేను వద్దనే కాంప్రమైజ్ చెప్పేవాడిని. ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి సైకాలజీ కొద్దిగా హైఫైడ్ సైకాలజీలా ఉంది. నువ్వు చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు. ఆ అమ్మాయి ఎగిరే పావురము ఎక్కడొక్కడ కట్టుబెట్టి ఒక చాటు ఉంచి నువ్వు ఇంట్లోనే వంట చేసుకుని పిల్లల్ని చూసుకో అంటే కనుక చూసుకునే రకంలో నాకు అనిపించట్లేదు. ఆ అమ్మాయి అంత హైఫైడ్, షో ఆఫ్, బయటికి వెళ్ళటాలు తిరగటాలు, ఈక్వల్గా డైనమిక్గా ఉండే మొగాడు కావాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అంతా. ఫోటోలు బట్టి చెప్తున్నావు కదా, నువ్వు మరీ సింపుల్గా ఉన్నావు. కష్టాన్ని నమ్ముకుంటావు, కుటుంబం కష్టం తప్ప నీకు ఇంకో జీవితం లేదు. నువ్వేం చేసావు, అలా పోవద్దు, అది కరెక్ట్ కాదు, ఇక్కడికి వెళ్ళొద్దు, కరెక్ట్ కాదు, సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అని అన్నావు. అది నచ్చలేదేమో ఆ అమ్మాయికి. అటువంటి స్వేచ్ఛ ఇచ్చే మగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే నీ తప్పని నేను అనట్లేదు, ఆ అమ్మాయి ప్రపంచం లోకం డిఫరెంట్, నీతో జెల్ అవ్వట్లేదని అంటున్నాను. అది కాదు, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదా నువ్వు? రావట్లేదు మేడం. మొన్న నేను రీసెంట్ గా ఈ గొడవ విషయంలో మన పురుగుల మందుకు ఉంది ఆయన, నేను 2 నెలల కింద గాంధీలో కూడా పడ్డాను. ఇంట్లో వాళ్ళు ఈ టైంలో అయితే సపోర్ట్ చేయాలి కదా. అంటే పిచ్చి పని అంటే అందరూ అంటుంటారు కదా సార్ ఫ్రెండ్ సర్కిల్ లో. ఎట్లా అంటే బాగా నాకు ఉన్నది సిటీలో ఒకటే, సిటీలో కూడా అందరు అన్నారు ఏంద్రా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అందరు. 1 year లోనే కదా 1 year పరిచయం అయిన దగ్గర నుంచి ఈ దుకాణం అంతే. సో ఇప్పుడు మీ పేరెంట్స్ అన్న మాట నిజమైంది, ఆ అమ్మాయి మంచిది కదా ఎందుకు ఆ కుటుంబంతో అని. ఇప్పుడైతే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? నేను మొత్తానికి ఇక్కడ వచ్చేసా, డైవర్స్ ఇచ్చి వచ్చేస్తే నిన్నైతే కన్సిడర్ చేసి నిన్న యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అదే మేడం, నాకు ఎక్కడ అవుతలేదు, సెట్ అవుతలేదు. మొత్తం తిరుగుతున్న వారంకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కేసు పెడితే నువ్వేమని పెడతావు, ఆమె ఒప్పుకుంటుంది అని అంటుండ్రు. నాకు డైవర్స్ కావాలని నేను అన్నాడుతున్నాను. అవును, డైవర్స్ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా వాళ్ళ నాన్న. ఇవ్వరు మేడం, 1 year కెళ్ళి ఇదే నడుస్తుంది. 1 year కెళ్ళి డైవర్స్ అంటే నువ్వే ఒక లాయర్ని పెట్టుకుని డైవర్స్ కేసు వేసేపోయావు. అట్లా కూడా నేను ట్రై చేయాలంటే నేను ఏమంటే పిల్లలు మొన్నటిదాకా పిల్లల్ని అడిగిన, ఇప్పుడు కూడా పిల్లలు కావాలని అనుకుంటున్నాను. ఇప్పుడైనా పిల్లలు ఇస్తే నేను తీసుకొని పక్క. పిల్లల సంగతి సెకండరీ విషయం, నువ్వు అడుగుతున్నది ఇంకా అట్లాంటి అమ్మాయి నాకు వద్దు మొర్రో అని. డైవర్స్ వేసేస్తే అయిపోయేది కదా. రావు మేడం, అట్లే అంటారు వాళ్ళు, నోటీస్ కూడా రాదు. వేసేయచ్చు కదా, వాళ్ళు రారు కోర్టుకి. అంటే నాకు చెప్తున్నా కదా మేడం, నాకు వెనక ముందర ఎవరు లేనాక నన్ను పట్టించుకోరు. తెలియదు, నువ్వు వేసుకోవచ్చు అన్నది నీకు తెలియదు. నాకు అమ్మాయి ఏం చదువుకుంది శివ? 2వ క్లాస్ వరకు చదివింది. నేను సిటీకి సిటీకి తెచ్చింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత. సిటీకి తెచ్చింది నువ్వు, ఆ ఫీల్డ్ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి పంపించింది కూడా నువ్వే. నేనే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అదే శివాని చూస్తుంటే బాధగా ఉంది మేడం. ఒకటి ఏంటంటే అమాయకత్వం అనేది కనిపిస్తుంది. ఆ అమ్మాయి అసలు ఆ ఫోటోల పరంగానే కాదు, మామూలుగా జనరల్గా కూడా ఊహించుకుంటున్నా కూడా అసలు ఆ అమ్మాయికి ఎటువంటి కనికరం కానీ జాలి కానీ దయ కానీ ఏమీ లేదు. అసలు వాస్తవానికి పెళ్లి చేసుకున్నప్పుడు 30 years అంటున్నారు. సో పెళ్ళి అయ్యే టైంకి ఆ అమ్మాయి దగ్గర దగ్గర 13 అంటే 12 అంటే 17-18 సంవత్సరాలు అమ్మాయికి, అంతే కదా? అంతే. మరి 18 సంవత్సరాల అమ్మాయి సొంత ఇంట్లో ఉండేటటువంటి మామయ్య వరుస అవుతారా మీరు? మామయ్య వరుస ఉండేటటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యతిరేకించి వచ్చి పెళ్లి చేసుకున్నారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్నతో మాటలు లేవా? అంటే నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మాటలు లేవా? నా దగ్గర పెళ్లి చేసిన వాళ్ళ ఫ్యామిలీలో కలిపిన నేను, నా ఫ్యామిలీలో నేను కలవలేకపోతున్నా.
నా ఫ్యామిలీలో అది ఎప్పుడు ఓకే నాన్న, నీ ఫ్యామిలీలో మీ వాళ్ళకి అసలు ఇష్టం లేదన్నది నాకు అర్థమైంది. ఈ అమ్మాయి కూడా పారిపోయి నిన్ను బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది కదా, మరి అది వాళ్ళకి ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అలా చేసినటువంటి ఈ అమ్మాయితో మళ్ళీ లేదు, మాటలు ఒక 6-3 months మాట్లాడలేరు. ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి ఇంకా మాట్లాడుతుండ్రు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఇంకా 3 డెలివరీలు వాళ్ళ తల్లిదండ్రులే ఏం లేదు, మొత్తం ఇక్కడ నేను సిటీలో చూసుకున్నా. చూసుకున్నావా? ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఒకటి, వాళ్ళ 6 months పెట్టుకున్నాను. ఘోరాతి ఘోరమైన మోసం నాన్న. వితౌట్ ఎనీ డౌట్ ఆ అమ్మాయితో కూడా మాట్లాడక్కర్ లేకుండా అసలు క్లియర్ కట్ గా ఈ ఎపిసోడ్ లో 1-sided గా మనం చెప్పగలిగేది ఏంటంటే క్లియర్ కట్ గా మోసపోయాం. ఇంకోటి రికార్డింగ్ కూడా ఉంచారు వాళ్ళు మాట్లాడుకున్నది. ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదని అంటుంది. అంటే నువ్వు నీ లవ్ లో, అంటే మొదటి నుంచి నీ లవ్ లో నాకు సిన్సియారిటీ కనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి లవ్ లో ఏదో ఒక సంకోచం అయితే నాకు ఉంది నాన్న. నా డౌట్ అయితే నాకుంది. అంతా హోల్ హార్టెడ్ గా ఆ అమ్మాయి బయటకు వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇది 2 వ్యక్తిత్వాలు, అసలు మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్, 2 వ్యక్తిత్వాల మధ్య జరిగినటువంటి ఘర్షణ. అప్పుడు అట్రాక్షన్ వల్ల, వ్యామోహం వల్ల, ఏదో హార్మోన్స్ వల్ల ఆ అమ్మాయి పరిగెట్టుకుని బయటకు వచ్చింది. కానీ అసలు నీ స్పీడ్కి ఆ అమ్మాయి స్పీడ్కి అసలు పొంతనే లేదు. నువ్వేంటంటే సెంటరింగ్ పని చేసుకుని, కాయ కష్టం చేసుకుని, దినదిన అభివృద్ధిగా చేసుకుంటూ, నీ అభివృద్ధే కాకుండానే నువ్వు ఆర్థికంగా నువ్వేం చదువుకున్నా చదువుకోకపోయినా, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోకపోయినా ఆ అమ్మాయికి ఖర్చు పెట్టి ఆ అమ్మాయి కోరికలు తీర్చేటటువంటి మనస్తత్వం. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే కనుక నువ్వు పడేటటువంటి కష్టం, నువ్వు చేసినటువంటి త్యాగాలు ఆ అమ్మాయికి ఏమి కనిపించట్లేదు. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా అల్లరి చిల్లరగా కనిపిస్తుంది నాకు. ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ లాగా అనిపిస్తుంది. అదే ఇమ్మెచ్యూరిటీతో ఏంటంటే వాళ్ళ పెద్దల్ని గెట్అవుట్ అని చెప్పి నీతో పాటు వచ్చేస్తుంది. నువ్వు అదే పెద్ద గొప్ప త్యాగం అనుకున్నట్టు ఆ అమ్మాయితో కంటిన్యూ అయిపోయి, ఆ అమ్మాయికి లెక్కపత్రం లేదు, ఆలోచన లేదు, వ్యక్తిత్వంలో ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది లేదు. తనకి ఎప్పుడు కూడా హైఫైడ్ అనేటటువంటి ఆలోచన శైలి ఉంది. కాబట్టి సినిమాల్లోకి వెళ్ళింది, అదృష్టం బాగుంది, 4-5 ఏవో వచ్చినాయి. కానీ తర్వాత నీకేంటంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ అనేది ఒకటి, అక్కడ ఉండేటటువంటి వాతావరణం ఒకటి నచ్చలేదు, 3 పిల్లలు, ఇదంతా నెగ్లెక్ట్ అవుతుంది అనే దాంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకునేటప్పటికి ఆ అమ్మాయికి ఈ వాతావరణం నచ్చలేదు. ఆ అమ్మాయి ఎగిరే పవర్, ఇందాక నేను చెప్తున్నాను కదా, అంతా ఫ్రీ గోయింగ్, హ్యాపీ గో లక్కీ, ఎవరు కూడా నిలవరించకూడదు, ఎవరు కూడా అడ్డుపడకూడదు. సో ఇక్కడ నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, ఆ అమ్మాయి తన మైండ్ సెట్ స్లోగా మార్చేసుకుంది. పిల్లలు పుట్టారు అనేటటువంటి ఆలోచన. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ అబ్బాయితో అన్నయ్య అని చెప్పి జరిగినటువంటి ఈ పరిచయం, లేదంటే అక్క చెల్లి అనేటటువంటి ఆ అబ్బాయి, ఈ అమ్మాయిని అనేటటువంటి అక్క అనేటటువంటి ఈ పరిచయం, ఇది ఒక్కసారి జరిగినా కూడా దీని డెవలప్మెంట్, ఈ అమ్మాయిలో ఉండేటటువంటి మెంటాలిటీ చేంజ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. అంటే నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద ఒక ఏవగింపు, ఒక అసహ్యం క్రియేట్ చేసుకుంది. ఇది నా జీవితంలో రైట్ చాయిస్ కాదు అన్నట్టుగా అమ్మాయిగా ఫీల్ అవటంతో ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించాలి. ఇప్పుడు ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఒక 3 పిల్లల తల్లిలాగా అనిపిస్తుందా? ఒక బాధ్యతాయుతమైనటువంటి భార్యలాగా అనిపిస్తుందా? ఒక పరువు కలిగినటువంటి ఒక స్త్రీలా అనిపిస్తుందా? వాళ్ళ తల్లిదండ్రుల పెంపకానికే అవమానం కదా. మళ్ళీ కొత్తగా లవ్ స్టోరీ ప్రారంభించిన 13 ఏళ్ళు పెళ్ళైనటువంటి 3 పిల్లల కన్నా ఆడపిల్లలాగా అనిపిస్తుందా? నాకేం అనిపించట్లేదు. బహుశా ఆ ఫోటోలు ప్రేక్షకులకు చూపెడితే ఎవరికీ అనిపించదు. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆ అమ్మాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. వాడిని చూస్తూ ఉంటే కనుక వాడి దుప్పుడు కాదు, పుట్టెరుగు వాడికి మొదటి నుంచే క్యారెక్టర్ లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ వైఫ్ ఏంటంటే, నువ్వేంద్ర బాబు, నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేశారు, నువ్వు అన్నావు కదా శివ ఇందాక మేడం కూడా పదే అన్నారు. వాళ్ళ వైఫ్కి ఆశ్చర్యం కలగలేదా? ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టలేదంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది? ఎన్నిసార్లు కేసులు పెడుతుంది? ఎంతమంది నీలాంటి మగాళ్ళు వచ్చి చెప్పారో ఈ బాధని? సో ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, జరిగిపోయింది. ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అటువంటి వ్యక్తిత్వం లేనటువంటి ఆడపిల్లలు నాకు కావాలని నువ్వు కోరుకోవట్లేదు. బరి తెగించినట్టు మాట్లాడింది, మేము పెళ్లి చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, నువ్వు జాంతనే గెట్లాస్ట్ అనేటటువంటి వ్యక్తికి ఆ అమ్మాయి నీకు కలిసి రావటం కాదు, కానీ ఆ అమ్మాయి నీ కాలగోటుకు కూడా పనిచేయదు. అర్థమైందా? నీ కాలగోటుకు కూడా పనిచేయదు ఆ అమ్మాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ అమ్మాయి ఎంత పెళ్లి చేసుకున్నా కూడా ఆ వ్యక్తి, ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఎల్లకాలం వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉంటుంది అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు నాన్న. ఎప్పటికైనా చెడుతుంది అది. ఎందుకంటే వాళ్ళలోని స్పీడ్ ఉంది, ఈ అమ్మాయిలోని స్పీడ్ ఉంది. మీరిద్దరు మ్యాచ్ అవ్వట్లేదంటే కనుక నీ మంచితనాన్ని, నీ అమాయకత్వానికి ఆ అమ్మాయి స్పీడ్కి మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడేమవుతుంది? స్పీడ్ వర్సెస్ సూపర్ స్పీడ్. ఈ అమ్మాయి ఏదో ఇంకో చోట పోతుంది, ఏదో వర్క్ అంటది, ఇక్కడ అంటది. వాడు ఇంకో చోట పోతాడు, ఇంకో ఆడపిల్ల, ఇంకో జీవితాన్ని, ఇంకో అక్క చెల్లో అని చెప్పి ఇంకో ఇంట్లో దూరుతాడు. అక్కడ ఇంకో గొడవ మొదలవుతాయి. ఎల్లకాలం ఇటువంటి బంధాలు నిలవు. అక్కడ నిలవు కాబట్టి నీ భార్య ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి నువ్వు రెడీగా ఉండు శివ అని నేను అనట్లే. అక్కడ కూడా వాళ్ళు సుఖపడరు అనేది నీకు ఒక ఎవిడెన్స్ కింద నేను చెప్తున్నాను, నాకున్న అనుభవంతో ఆలోచనతో. అయితే అటు తిరిగి ఇప్పుడు శివ నువ్వేంటంటే చాలా సింపుల్ లాజిక్, లాయర్ మేడం 2 నిమిషాల్లో తేల్చేస్తారు.
నీకంటూ కనుక నువ్వు మోసపోయావు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నీకు ఈజీగానే డైవర్స్ వస్తుంది అన్నది నా అభిప్రాయం, నాకు తెలిసినటువంటి కొద్దిపాటినది. ఇక్కడ ఆలోచించేది ఆ ముగ్గురు పిల్లల గురించి. ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర, ఒక బాధ్యతతో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర ముగ్గురు పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి, ఒక బాధ్యత లేనటువంటి ఆమె, అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ఆ ముగ్గురు పిల్లలు ఎలా పెరుగుతారనేది మన అందరికీ ఇప్పుడు గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం. సో ఈరోజు ఆ అమ్మాయికి ఎంత స్థాయిలో నువ్వు నో అంటావో ఆ ముగ్గురు పిల్లల గురించి అంత స్థాయిలో నువ్వు ఫైట్ చేయాలి. ఇది నా కోరిక, అందరి కోరిక కూడా. నేను పిల్లలు కావాలని అంటుండే సార్, నాకు పిల్లలు కావాలనే మొత్తుకుంటున్నాను. ఫైట్ అస్సలు వదలదు. 210% కావాలని ఎట్లా సార్ నేను చేసుకోగలుగుతాను. నాకు పిల్లలు ఇప్పుడు 6 lakhs ఉన్నది కూడా 4 lakhs వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన. ఆమె పేరున ఆమె పేరు మీద అది చేసి 2017 చేసిన. అప్పుడు మాకు ఇవి లేవు కదా, అసలు ఏ గొడవ లేవు కాబట్టి వాళ్ళ అమ్మలది కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసిన. అప్పుడు నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయి నడుము రిగిపోయినప్పుడు కొద్దిగా ఫైనాన్స్గా ఇబ్బంది అయిపోయింది మాకు. ఆ ఇల్లు ఉందో ఇద్దరు అమ్మేసుకున్నారు, జాగ్రత్త బాబు. అది అంటే ఇక్కడ ప్రాపర్ అది నీ దగ్గర ఉన్నాయి పేపర్లు? అంటే వేరే దగ్గర పెట్టి తీసుకొచ్చిన, షూరిటీ కిందకి పెట్టి తీసుకొచ్చిన. 4 lakhs తీసుకొచ్చినప్పుడు నాకు నడుము రిగిపోయినప్పుడు ఇంకా నేను పని చేయలేదు 1 year వరకు. అవి ఇంట్రెస్ట్ అయినాయి నేను తెచ్చినప్పుడు. కొన్నప్పుడు 1.5 lakhs పెట్టి అది కొన్నా, రిజిస్ట్రేషన్ 70,000 అయినవి. మొత్తం ఇంట్రెస్ట్కే తెచ్చినప్పుడు అమ్ముతుండ్రు. అంటే ఇల్లు ఇంకా ఎంత అప్పు ఉందా ఇంటి మీద? ఇంటి మీద 6 lakhs ఉంది సార్. 6 లక్షలు అప్పు. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నా ప్రతి month. నువ్వే కడుతున్నావు? నేనే కడుతున్నా. అమ్మాయి పేరు రిజిస్టర్ అయింది. ఆమె పేరు మీద రిజిస్టర్ అయింది. ఇంకేమైనా దారదత్తం చేసావా మహాతల్లికి? ఇంకా మహాతల్లి వల్ల మా ఇంట్లో కూడా మొన్న రీసెంట్ గా మా తమ్ముని దగ్గర కొట్లాడి 2 lakhs దాకా తీసుకున్నా. మా ఇంట్లో నాకు వద్దు అని క్యాష్ ఇచ్చావా? క్యాష్ ఇచ్చిండ్రు నాకి. నేను వద్దని పక్క జరిగిన అనమాట. తమ్మునికి చిన్నగా ఉంది అది ఇల్లు అని ఒకరిగా సెట్ అయితే. ఆయనకు 3 పిల్లలు, ఆయన కూడా ఒక ఆడి. ఇప్పుడు పిల్లల్ని చూసి ఎంతకాలం అయింది? నువ్వు మగ పిల్లల్ని ముగ్గురిని చూసి ఎంతకాలం అయింది? వారం అవుతుంది. వారం అవుతుందా? వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఆవిడ దగ్గర ఉండరు. ఓకే, లీగల్గా నువ్వు ఎలా సంపాదించుకోవాలి, నీ పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేటటువంటిది వేరే విషయం. కానీ రేపు పొద్దున ఆ డాడీ దగ్గర ఎక్కువ రోజులు ఉండరు. ఓకేనా? వాళ్ళు ఏమీ తెలియనటువంటి ఆమె చిన్నపిల్లలు ఏమీ కాదు. 12, 10, 6 సంవత్సరాలు. ఆయనకు మాటలు రావు సార్. పెద్ద ఆయనకు మాటలు రావు. మిగతా ఇద్దరికి వస్తాయి. మేనరకం పెళ్లి వల్ల కొద్ది మాటలు ఏమైనా స్లో డౌన్ అయ్యి ఉండొచ్చేమో, కానీ అది ఏమన్నా ఉంటే అంటే ఆయనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి బతకడని చాలా వరకు ఖర్చు పెట్టినాం. ఆయనకు వీక్ గా ఉండేవాడు. వీక్ గా. రెండోది అది పుట్టుకమే ఆయన 1 నెల మొత్తం గ్లాసులనే పెట్టినాం. బాక్స్ లో పెట్టారు. నడవటం పాకటం ఇవన్నీ లేట్ అయినాయి. అన్ని లేట్ అయినాయి. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ పిల్లవాడిని ఈవిడెలా చూసుకుంటుందో, ఆడికి మాటలు నేర్పించాలి, బోల్డ్ అంత ట్రైనింగ్ అనేది ఉంది. మరి వీళ్ళు ఆడవాళ్ళలో పడి అది ఏమైనా చేస్తారు. 12 years వచ్చేసినాయి కదా, ఇప్పటికే మాట్లాడా అంటే మా ఇప్పుడు కొద్దిగా మధ్యలో హాస్పిటల్లో చూపించినాం. ప్రైవేట్ లో చూపించినా, ఇంకా నాకు ఛార్జ్ అనేది చూపించుకున్నాము. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ లో చూస్తారంటే గవర్నమెంట్ లో కూడా చూపించినాం. బోయినపల్లిలో ఒక 1 year 2 years ఆడగుని తిరిగిన, పని వేస్ట్ చేసుకో ఆయన కోసం మంచిగా కావాలి మేము అని. శివ, ఒకటే సింపుల్ లైన్ శివ, సింపుల్. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది, జాలి కూడా వేస్తుంది. నీకు ఏదైతే దెబ్బ తగలకూడదు నీ జీవితంలో ఆ దెబ్బ తగిలింది. ప్రేమించి బయటకు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నందుకు నీ తల మీద గుడిబండ పెట్టుకుంది. దరిద్రం వదిలిపోయిందని అనుకో. కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే, దయచేసి ప్లీజ్ నువ్వు చచ్చిపోయేటటువంటి ప్రయత్నం చేయగలుగుతావు. ఇలాంటి అది కూడా ట్రై చేసిన సార్. వద్దు, ఎందుకు అసలు అక్కర్లేదు. ఒకటి నేను చెప్తున్నాను, ఒక క్యారెక్టర్ లేనటువంటి ఆడపిల్ల, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి తండ్రి కూడా తన ప్రాణాలు తీసుకుంటే ఏ దిక్కును పోవాలో ఆ ముగ్గురు పిల్లలు? సింపుల్ లాజిక్ ఆలోచించుకో. ఇక్కడ ఎక్కడ కూడా స్వార్థంగా నువ్వు ఆలోచించొద్దు. ఒక భర్తగా ఓకే, ఆ స్థానం లేకపోయినా కూడా ఆవిడ నీకు ఎలిజిబుల్ కాదు అనేటటువంటి తీసి పక్కన పెట్టేసి ఒక ఫాదర్గా ఉండటానికి మాత్రం ట్రై చేయను. ఎస్పెషల్లీ ఆ పెద్ద అబ్బాయి గురించి. ఎందుకంటే వాడు చాలా ఛాలెంజెస్ చూస్తాడు జీవితంలో. వాళ్ళు మాటలు రావట్లేదు, అకాడమిక్స్లో చదువు పరంగా స్లోగా ఉంటాడు, భవిష్యత్తులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాడికి పెద్ద దిక్కు నువ్వే. మిగతా 2 పిల్లలు ఎలా ఉన్నారని నేను చూడలేదు, నువ్వు నాకు చెప్పలేదు, అది పక్కన పెట్టు. 3 పిల్లలకి ఈరోజు ఒక శక్తిగా ఉండేటటువంటి వ్యక్తి నువ్వు ఒక్కడవే. కాబట్టి దయచేసి చచ్చిపోవాలి, ప్రాణాలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ కోసాన కూడా నీ బ్రెయిన్లోకి రానివ్వద్దు. అంతకు మించినటువంటి పాపం పని ఏం లేదు. వాళ్ళ పాపానికి వాళ్ళు కొట్టుకుపోతారు. అది 110%. పిల్లలు ఇంకొక 5-6 years రాని, టీనేజ్లోకి రాని, నువ్వు ఎవడరా అని అక్కడ ఉండేటటువంటి ఆ వ్యక్తిని నిలదీయకపోతే, చెప్పించి మొహం పగలగొట్టకపోతే, పరిగెట్టును నీ దగ్గర రాకపోతే నన్ను అడుగు, ఆ రోజు వస్తుంది. కాబట్టి ఆ మంచి రోజు గురించి నువ్వు ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. ఆ పిల్లలు నీకు దక్కించుకునేటటువంటి పూర్తి స్థాయి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నానికి మేము ఏమైనా తోడ్పడాలన్నా మేము తోడ్పడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం, చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి. ఎంత దారుణం అంటే, నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి
ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే 12 ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి తను ఏదంటే అది ఛాన్సెస్ ఇస్తూ వచ్చాడు, కెరియర్లో సెటిల్ అవ్వమన్నాడు. ఈ రోజున 1 వీక్ నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నాకు న్యాయం జరగడం లేదండి అంటే నిజంగా అతను చెప్తున్నవి నిజాలు. ఎందుకంటే ఒక అక్రమ సంబంధం ఒక వైఫ్కి ఉంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ప్రూవ్ చేయడం చాలా కష్టం. అది మీరు వీడియోలు తీసుకెళ్ళినా, ఫోటోలు తీసుకువెళ్ళినా, ఏం తీసుకెళ్ళినా సుప్రీంకోర్టు ఇట్లా అనింది కదా, లానే ఎత్తేసారు కదా, కాబట్టి మేము అడల్టరీ మీద కేసులు పెట్టలేము అని. 2 ఆ అమ్మాయే నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను వితౌట్ డైవర్స్ అని అంటుంటే ఆవిడ అన్నదే చెల్లదు, మీరు ఇంకేదైనా ఎవిడెన్స్లు తీసుకురండి పెళ్ళైనట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? కనీసం వాళ్ళు అడ్మిట్ అయినప్పుడన్నా దాన్ని అది ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని కనీసం కేసు రిజిస్టర్ చేస్తే ఈ రోజున సూసైడ్ చేసుకోకుండా ఒక వ్యక్తిని ఆపడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం అట్లా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక దయచేసి వాటి మీద ఒక కేసు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున ఈ స్టేజ్ దొరికింది కాబట్టి అతను సూసైడ్ నుంచి ఏదో బయటపడి ఇక్కడికి వచ్చాడే తప్ప లా పరంగా ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. 2 కోర్టుల్లో కేసులు వేయడం. సార్ ఇందాక అన్నారు అలాగే బయట వాళ్ళు కూడా అనుకుంటారు చాలా ఈజీగా డైవర్స్ వస్తాయి అని. ఎందుకంటే అమ్మాయి మనకి ఫోటోలు చాలా ఈజీగా ఉన్నాయి, పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని. ఒకవేళ ఆ ఫోటోలు లేకుండా అబ్బాయి వస్తే మనం నానా రకాల క్వశ్చన్స్ వేసి అబ్బాయిని నీకేదో అనుమానం ఉండి ఉంటుంది, నువ్వే ఇది అన్నయ్య అక్క అని పిలిచిన వాళ్ళని కూడా అంటామని మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం నాన్న నిజం కనిపెట్టడం కోసం. నువ్వు మాకు ప్లాస్టర్ వేసేసావు ఇదిగోండి ఫొటోస్ అని ఇచ్చి, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫొటోస్, ఆ అమ్మాయికి వేరే పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అని. ఎంత హీనమైన సమాజంలో ఉన్నామంటే అక్రమ సంబంధాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేక అన్నయ్య అక్క చెల్లి అని పిలుచుకునే సభ్య సమాజంలో మనం ఉంటున్నాం. ఇలాంటి వాళ్ళని ఎవరు తరిమి కొట్టాలో నాకు అర్థం కావట్లా. ఇతను ఏం తప్పు చేశాడు? ఒక భర్తగా, ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా 3 పిల్లలకి అతను బాధ్యత నిర్వహించటం తప్ప. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెవెల్యూటివ్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కనీసం అవి ఎవరో ఒకళ్ళు చూసినప్పుడు లీగల్ డిపార్ట్మెంట్లకి సంబంధించి రియలైజ్ అవుతారు. ఎవరో అతుల్ సుభాష్ చనిపోవడానికి రెవెల్యూటివ్గా వచ్చి మళ్ళీ ఆగిపోయింది. అలానే అందరినీ చచ్చిపోమని చెప్పలేం కదా. ఒక చట్టం వచ్చిందంటే అది చాలా ఆలోచించే తీసుకొస్తారు. అవి ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతున్నప్పుడు మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే చట్టాలు ఇలాంటి మహాతల్లుల వల్ల రేపటి రోజున ఆ మిస్యూజ్ అవుతున్నాయని మళ్ళీ వాటిని లిబరల్ చేసేదానికి అవకాశం ఉంది. దయచేసి నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు మాత్రమే కేసులు ఫైల్ చేయండి. నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు ఇలా ఫాల్స్ పనులు చేసే అమ్మాయిలకి అగైనెస్ట్గా ఉంటే మీకు న్యాయం జరిగిద్ది. ఇలా ఒక అబ్బాయి బాధితుడు ఉన్నప్పుడు జెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కర్మ ఏంటంటే లేడీస్కి ఉన్నంత సపోర్టు జెంట్స్కి ఉండదు. వాడు మగాడు, వాడు జావని వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఏమన్నా చెయ్యొచ్చు. నిజంగా ఈ రోజున మగాళ్ళనే ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి దిగజారిపోతుంది. ఆ చట్టాలు మిస్యూజ్ అయితే కనుక వాటిని ఎప్పుడన్నా మళ్ళీ అమెండ్ చేస్తే మళ్ళీ అలాంటి చట్టాలు తెచ్చుకోవడం మహిళలకి చాలా కష్టం అవుతుంది. 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా అడల్టరీ కేసు రిజిస్టర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అవి విచ్చలవిడైపోయింది. ప్రతి ఫ్యామిలీలో ఒక 3 ఫ్యామిలీస్ చూస్తే ఒక ఫ్యామిలీ అక్రమ సంబంధాలతోటి రోడ్డు మీదకి వస్తున్నాయి. స్వేచ్ఛగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇంకా మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు, లా అండ్ ఆర్డర్ ఎందుకు, కేసులు ఎందుకు? ఎవరు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటే కలిసి ఉండండి, విడిపోతే విడిపోండి, ఒక కేసులో ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేయండి, వదిలేయండి. 5 కేసులు ఎందుకు? దీని మీద ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ కొంత రీథింక్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీ కేసు అంత ఈజీ కాదు, మీ డైవర్స్ అంత ఈజీ కాదు, మీరు ఆ అమ్మాయి మీద కేసు వేయడం అంతకంటే ఈజీ కాదు. అందుకే ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు ఏదైతే అన్నావో ఈజీ కాదు అని అది నిజం. కానీ ఇందాక సార్ చెప్పారు చూసారా, ధైర్యంతో పోరాడాలని. నీలాంటి వాళ్ళు కూడా పోరాడకపోతే ఎట్లాగా? సూసైడ్ చేసుకుంటే ఎవరికి నాన్న లాసు? నీకే కదా. మీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవాలా? నీ పిల్లల పరిస్థితి అట్లా ఉంది. ఒక తప్పు చేసిన అమ్మాయి కాలు రెగరేసుకొని తిరుగుతుంది. తప్పు చేయనోడు కదా కాలు రెగరేయాల్సింది. అర్థమవుతుందా? ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తాను అనటం వేరు, ఇవ్వటం వేరు. ఆ అమ్మాయితో డైవర్స్ కావాలి నీకు, అంతేనా? ఆవిడ ఇవ్వదు. ఎందుకంటే 3 పిల్లల కాంపెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆవిడకి. మీ దగ్గర నుంచి రూపాయి ఉందో 2 రూపాయలు ఉందో ఏదో ఒకటి పెండడమే ఆవిడకి కావాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. నెక్స్ట్ మీరు పిల్లల్ని అడిగితే కనుక చైల్డ్ కస్టడీ రూపంలో అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయికి పిల్లల్ని ఇవ్వరు. మీరు ఒక్క 6 months కష్టపడ్డారంటే
పిల్లలకు పూర్తి కస్టడీ మీకు వస్తుంది. మరి ముగ్గురు పిల్లల్ని మీరు పోషించుకోగలరా? ఇది కొంచెం ఆలోచించుకోండి. మీకు కావాలి అంటే ఇక్కడ మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, చైల్డ్ కస్టడీ ఫైల్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఏదన్నా ఫాల్స్ కేసులు వేస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అంటే మీకు ఒక ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తే మీరు ఫైటింగ్ అయితే చేస్తారుగా, సూసైడ్ అటెంప్ట్ అయితే చెయ్యరుగా. చాలా మందికి తెలియని ప్రొసీడింగ్స్, లీగల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మా స్టేజ్ దొరికింది, రమ్య గారు దొరుకుతారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి సార్ దొరికేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఓకే, మేము చేయగలిగినంతే చేస్తాం. కానీ కొన్ని ఫైటింగ్స్ లీగల్గానే చేయాలి. ఇప్పుడు ఇతను మార్నింగ్ నుంచి ఇప్పుడు 11:30, 12 అవుతుంది, నైట్ షూట్ నడుస్తున్న టైంలో కూడా అతను వెయిట్ చేసి ఒక న్యాయం కోసం వెయిట్ చేస్తున్నాడు. అలానే అన్ని కేసులు మేము ఫైల్ చేయలేము. మీకు చాలా సందర్భాల్లో చెప్పాము అన్ని చోట్ల. ఎందుకంటే ఇది కొంత జిడ్డు కేసు. ఆవిడ అంత ఈజీగా డైవర్స్ ఇచ్చే టైపు కాదు. ఇస్తాను అనటం వేరు. ఆ అమ్మాయి ఇతను కనుక కరెక్ట్ ఫైటింగ్ చేస్తే ఈ ఫొటోస్ తోటి ఈజీగా డైవర్స్ వస్తాయి. 100% మీరు గెలుస్తారు. 2 చైల్డ్ కస్టడీ కూడా వస్తుంది. కానీ ఫైట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కరెక్ట్గా చేస్తారు? లీగల్గా అతను అడ్వకేట్లు పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు. ఈయన మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు యాక్చువల్గా ఇలా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లీగల్ సెల్ అథారిటీ ఒకటి ఉంటుందండి. మీకు ఇప్పుడు మా ఎపిసోడ్లో ఆ 2 వీడియోస్ టెలికాస్ట్ చేస్తాం. తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ ఫోన్ నెంబర్ అతనికి ఇస్తాను, కుదిరితే ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళతో. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇతనికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అలాగే నేషనల్ ఫోన్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అవి 2 తెలుగు స్టేట్లో, అసలు ఇండియా వైజ్ అది నేషనల్ నెంబరు. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ లోకల్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లోకల్ అథారిటీ వాళ్ళ యొక్క లీగల్ సెల్ వాళ్ళది మీకు నెంబర్ ఇస్తారు. ఫ్రీ లీగల్ అడ్వకేట్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది కన్ఫ్యూజు, ఫ్రీ లీగల్ అడ్వకేట్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేరు, పోలీస్ స్టేషన్స్లో విక్టిమ్ సైడ్ ఉండేవాళ్ళు. ఇవి ఏ కేసుల్లోనన్నా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులకి లీగల్ సెల్ అథారిటీ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసే అడ్వకేట్స్. వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారో ఆ కోర్టులో సర్వీస్ చేయడానికి. అంటే వీళ్ళకి ఈ కేసు చేయడం వల్ల వాళ్ళకి కొంత నామినల్ ఫీజు ఒకటి గవర్నమెంట్ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. క్లయింట్స్కి ఫ్రీ సర్వీసు అన్ని చోట్ల రమ్య గారే ఉండవసరం, అన్ని చోట్ల ఫ్రీ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరకాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ సిస్టమ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి. అర్థమవుతుందా? ధైర్యంగా ఫైట్ చేయండి. మీ కేసులు మీ నెంబర్ ఇస్తానండి మీకు. ఒకసారి కుదిరితే ఆయనతో కూడా మాట్లాడతాను నేను. మేడం 1 minute అండి. సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నాను సార్. మేడం నమస్కారం మేడం. సార్ ఇది మన హిట్ టీవీ ప్రోగ్రాంలో ఇది కథ కాదు జీవితానికి ఒక వ్యక్తి వచ్చారు సార్. అది ఎంత హానెస్టీ కేసు అంటే నిజంగా మాకు చాలా బాధేస్తుంది. భర్తలు ఇంత దారుణంగా సఫర్ అవుతున్నారా అని. ఆ అబ్బాయి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 12 years మ్యారిటల్ రిలేషను, 3 పిల్లలు ఉన్నారు సార్. 1 year నుంచి అన్నయ్య చెల్లి అని పక్కింటి వాళ్ళు ఎవరితో అయితే పరిచయం ఉందో ఆ అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర, ఫొటోస్ కూడా ప్రొడ్యూస్ చేశాడు అతను. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా పేదవాళ్ళండి. సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్పారట హిట్ టీవీకి వెళ్ళండి అక్కడ న్యాయం జరిగిద్ది అని. అతను అడ్వకేట్లని పెట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 week బ్యాక్ అడల్టరీ కేసులు వేయడానికి లేదయ్యా అని అమ్మాయిని ఆ బాయ్ ఫ్రెండ్ని పిలిపించారట. పిలిపిస్తే మేము సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నదంట అమ్మాయి. సో డైవర్స్ గురించి అడిగితే నేను డైవర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకొని 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. 2 months అవుతుందా నాన్న. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొచ్చి మన వాళ్ళు అయితే ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు సార్. అతనికి కావాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చాలా కేసులు రిఫర్ చేసాం, మీరు 100% మన జ్యుడిషియరీ తరపు నుంచి లీగల్ సెల్ నుంచి సర్వీస్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం అతనికి ధైర్యం, మీరు మాట్లాడితే కొంచెం ధైర్యం ఉంటుందని నేను మీకు ఫోన్ చేశాను సార్. ఇంత ఆడు టైంలో మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యారు. మా షో తరపు నుంచి కళ్యాణ్ సారు, మేడం శ్రీవాణి గారు, నేనైతే థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇతని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు చేసే సేవలో మాది ఎంత మేడం, మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. హిట్ ద్వారా ఎంతో మందికి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. జ్యుడిషియల్ గా మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ చేస్తాం మేడం. సార్ ఇట్లా ఒక ఫైనాన్షియల్ గా పెట్టుకోలేని వాళ్ళకి అసలు మన జ్యుడిషియరీ లీగల్ సెల్ ఏం చేస్తుంది ఒక్కసారి చెప్తారా సార్? మేడం లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కోర్టులో, ప్రతి మండల కోర్టులలో, తాలూకా కోర్టులలో కోర్టు ఉంటాయి కదా మేడం, దాంట్లో ఒక సెల్ అనేది మాదంటూ ఒక కోర్టు ఉంటది మేడం. మా కోర్టు మా లక్ష్యం ఏంటంటే మేడం, మేము లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళము, మా సంస్థ జడ్జిలు డైరెక్ట్ గా
జడ్జిలే దగ్గర కూర్చుంటారు మేడం. జడ్జిలతోనే ములాఖాత్ అవుతుంది. వీళ్ళు ములాఖాత్ ఇరు పక్షాలను పిలిపించి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేడం. మేము ఇచ్చే మా జడ్జిలు వాళ్ళు ఇచ్చే ఆర్డర్ ఈక్వల్ సుప్రీంకోర్టు పోయినా గానీ మాదే సక్సెస్ మేడం. అవార్డు సూపర్. కాకుండా మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళం కూడా మేము ఏం చేస్తామంటే మా సంస్థ వాళ్ళు లోక్ అదాలత్ ను కూడా 3 నెలలకు 6 నెలలకు లోక్ అదాలత్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మేము కేసుల్ని సాల్వ్ చేస్తాము. 24/7 మా దగ్గర ప్రతి జిల్లా వైజ్ గా ఉన్నది మేడం. ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే వాళ్ళకు ₹1 కూడా ఛార్జ్ లేకుండా ఫ్రీ అడ్వకేట్ ని ఫ్రీ లీగల్ అడ్వైజ్ ని ఇస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీ పేరు చెప్పొచ్చా? పర్లేదా? పర్లేదు మేడం. నా పేరు రామారావు మేడం. నేను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక విభాగం రాష్ట్ర సభ్యుని మేడం. నేను సార్ మీరు నాకు పరిచయం ఉన్నారు కానీ మా వ్యూయర్స్ కి తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ మీకు చాలా కేసులు రిఫర్ చేస్తే మీరు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఆ క్లయింట్స్ మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు మేడం మీరు రిఫర్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అండి, గవర్నమెంట్ వాళ్ళే, మాకు మీడియేషన్ ద్వారా ఇప్పుడు జడ్జెస్ మేము ఇచ్చే మీడియేషన్ వేరు, మీరు ఇచ్చేది వేరు ఉంటుంది కదా సార్. సో మీడియేషన్ ద్వారా కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం అని చాలా మంది థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి గారు డిస్ట్రిక్ట్ జడ్జి సీజన్ జడ్జి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో అనేక మీడియేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినాము. కోర్టు జ్యుడిషియల్ ఏమంటుందంటే మేడం, సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ అనేక కేసులు కోర్టులో వస్తున్నాయి, పెండింగ్ అవుతున్నాయి. కాబట్టి కోర్టు కాకుండా ఇంత ముందు పెద్దరాయుడు రచ్చబండ అంటారు చూడండి, ఆ టైప్ లో మేమే మా లీగల్ సర్వీస్ అథారిటీ మా మెంబర్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి వాళ్ళని మేము మీడియేషన్ సెంటర్ లో కంప్లైంట్ తీసుకొని ఇరు పక్షాలు పిలిపించి మేము ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాం మేడం. కోర్టుకు పోకుండా మేము క్లోజ్ చేస్తున్నాం 90%. సూపర్ సార్. సార్ మా వ్యూయర్స్ అందరూ ఇది వింటారు. దీన్ని ఒక విడిగా బిట్ గా కూడా వేస్తాం సార్. అలాగే మీ నెంబర్ అతనికి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కొంచెం ధైర్యం చెప్పండి సార్ అతనికి. 100% మేడం. ఇప్పుడు మీకు నెంబర్ ఇచ్చింది ఈ సార్దే, మీకు సార్కి కలవండి, ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ఏ ప్రాబ్లం ఉంది? ఎక్కడ మీరు ఉండేది? కాలాజీగూడ అలవాలి సార్. కాలాజీగూడ అలవాలంటే మీకు మల్కాజ్గిరి కోర్టు వస్తుంది. అవును సార్. మల్కాజ్గిరి కోర్టులో మీకు ఏం న్యాయం కావాలన్నా మా లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు ఉంటది. మా జడ్జి గారు కూడా మాకు అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళాలనో మాకు చెప్పండి. మేము అక్కడ కోర్టు దగ్గరికి వెళ్తే ఒక అప్లికేషన్ రాయండి. మీ భార్యను పిలిపిస్తారు, ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయమని చెప్తారు. ఒకవేళ వినకపోతే నీ తరఫున గవర్నమెంట్ నుంచి కూడా మేము అడ్వకేట్ ని పెడతాము, ఫైట్ చేస్తాం. 100% సక్సెస్ ఉంటది. ఇది పెద్ద సంస్థ. నీకు న్యాయం జ్యుడిషియల్ అంతా మీకు పేదవారి కోసమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉన్నది. 100% ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా నెంబర్ రాసుకోండి. రేపు మార్నింగ్ చెయ్యండి వీళ్ళకి 11 తర్వాత. రామారావు గారు పేరు. సో నైస్ మేడం. అంటే ఇది సచ్ అన్ అవేర్నెస్ థింగ్ మేడం. అంటే చాలా మందికి తెలియదు, నాకే తెలియదు చాలా. ఇప్పుడు మీరు చెప్పింది చాలా వరకు అంటే ఇంత గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత ముందు చూపు ఉందా, ఇంత హెల్ప్ ఉందా పేదవాళ్ళకి? సగం మంది అడ్వకేట్లకే తెలియదు సార్. కనిపెట్టి నేను యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా హెవీ వర్క్ అవుతుంది కదా, గబుక్కున ఎమోషనల్లో మాట ఇచ్చేస్తున్నాను. అవి చేయాల్సి వచ్చినప్పుడు చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు. మన ఈ మధ్య హైకోర్టుకు వెళ్ళినప్పుడు లీగల్ సెల్ అథారిటీ వాళ్ళది అదే మనం ఎప్పుడు చెప్తున్నాం, లోక్ అదాలత్కి వెళ్ళండి, మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి, లేదా జడ్జి గారిని అడగండి, మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే ప్రొవైడ్ చేస్తారు అని. ఇంతకంటే బంపరు లీగల్ సెల్ జ్యుడిషియరీ ఉంది. ఇది మ్యాక్సిమం అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో మనం ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు. నాకు భలే అనిపించింది, మేడం మీరు అంత చేస్తున్నారు, మేము ఉన్నాం కదండి, మాకు రిఫర్ చేయండి, అన్ని కోర్టులకి మీరు వెళ్ళటం ఇదంతా వర్కౌట్. ఇంకా ఎప్పటి నుంచి వాళ్ళని ఎవరు పట్టుకుని మనకి ఒక ఎపిసోడ్ కూడా ఇస్తామన్నారు సార్ జడ్జెస్తో పాటు. మేబీ అది హిట్ టీవీలో విడిగా టెలికాస్ట్ చేయడానికి మేము చూస్తాం. మేడం ఇప్పటికీ ఈ లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళకి మన షో చూసినప్పుడు ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. మనం బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం ఇక్కడ స్టేజ్ ద్వారా. ఇన్ కేసు మీరు కోర్టులో అన్ని చోట్ల, ఎందుకంటే చాలా ఎపిసోడ్స్లో నేను రిక్వెస్ట్ చేశాను, అన్ని చోట్లకి మేము వెళ్ళలేకపోతున్నామండి, మీరు ఎక్కడైనా జూనియర్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్స్ పెడితే వీళ్ళ కేసు రిఫర్ చేసుకోండి అని. వాళ్ళు రియాక్ట్ అయ్యారండి. యాక్చువల్గా లీగల్ సెల్లే ఉంది కాబట్టి మేము అట్లాంటి ఏమైనా కేసులు వస్తే కనుక మాకు రిఫర్ చేయండి మేడం, ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇస్తామని వాళ్ళు మన జ్యుడిషియరీ తరపు నుంచి. కాబట్టి ఇప్పటికీ నేను ఒక 10 కేసెస్ దాకా రిఫర్ చేశానండి. వాళ్ళు అందరికీ సర్వీస్ ఇచ్చారు. అది జ్యుడిషియరీ కాబట్టి వాళ్ళకి ఎన్ని కేసులు వస్తే వాళ్ళ సర్వీస్లో అంత పర్ఫెక్ట్ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లు లెక్క. మీకు 100% వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ లీగల్ ఎయిడ్ అయితే దొరికిద్ది. మీరు ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటే అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు దయచేసి డైవర్స్ కేసు ఫైల్ చేయండి, చైల్డ్ కస్టడీ వేయండి. మీ వైఫ్ ఏదైనా ఫాల్స్ కేసులు వేస్తే కూడా ఆ కేసులకు కూడా మీకు వీళ్ళు
100% సపోర్ట్ ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. సరేనా? మా స్టేజ్ తరపు నుంచి మీ ముగ్గురు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, దయచేసి మీరు ఏమి సూసైడ్ అటెంప్ట్ చేయకండి. నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, 100% ఇప్పుడు ఆయన ఏదైతే మాట ఇచ్చారో లీగల్గా అదే జరిగిద్ది అక్కడ. సరేనా? మీరు ధైర్యంగా ఫైట్ చేయండి. ఒకటి మీడియేషన్ చేస్తారు, ఆ అమ్మాయిని పిలిపిస్తారు, సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించడానికి చూస్తారు. ఇన్ కేస్ ఆవిడ ఒప్పుకోకపోతే మీకు తరపు నుంచి అన్ని కేసులు చేసి పెడతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అండి. సో చక్కగా ఇక డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇంత ధైర్యాన్ని ఇచ్చారు. హ్యాపీగా మీరు పోరాడండి, మీ పిల్లల్ని మీరు తెచ్చుకోండి, మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉండండి. ప్లీజ్ ఇంకెలాంటి వేరే ఆలోచనలు లాంటివి ఏం పెట్టుకోవద్దు. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి. మనం ఎంత హార్డ్ టైంలో ఫోన్ మిడ్ నైట్ తీసారంటే హ్యాపీ. నిజంగా వాళ్ళ సర్వీస్ బాగుంది. సో ఇప్పుడు నేను టెలికాస్ట్ చేసే మేము ఇచ్చే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ మేబీ వాళ్ళ నెంబర్లు ఇవ్వలేం, వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఆ నెంబర్లు దొరికేస్తాయి. మేము ఇవ్వడం కంటే కూడా వేరే ఎపిసోడ్ చేస్తాము, అప్పుడు వాళ్ళ నెంబర్లు ఇస్తారో ఆ నెంబర్కి డైరెక్ట్గా చేద్దరు. కానీ శివకుమార్ గారు వచ్చినప్పుడు నాకు ముందు వెనక ఎవరు లేరు, ఎవరిని అడిగినా సరే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళండి, కళ్యాణ్ గారిని కలవండి, రమ్య గారిని కలవండి చెప్తారు అని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినటువంటి ఆయనకి నిజంగా చక్కటి విషయం చెప్పినందుకు, చక్కటి న్యాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. ఈ రోజు కొత్త విషయం కూడా చెప్పారు నిజంగా. సో మాకు కూడా తెలిసిన వాళ్ళకి నలుగురు చెప్తాం. ప్రోగ్రామ్ కూడా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే సీరియల్స్ చేశారా, ఇది చేశారా పక్కన పెట్టారు నన్ను. మేడం మీరు హిట్ టీవీలో చేస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయని చాలా మంది అంటూ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ గురించి చాలా చెప్తూ ఉంటారు, నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. అండ్ హిట్ టీవీ వారికి నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి వీలుగా ఉండేటట్టు ఆ మెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి ఈజీగా కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. Once again, మరొక కథతో మళ్ళీ కలుద్దాం. Thank you. The right to legal aid, a key tool for accessing justice, is a right available to every person, irrespective of their geographical location or socio-economic background. In India, people living in remote areas continue to face challenges in accessing legal aid services due to the barriers caused by remote location and restricted mobility. The upgraded helpline number 15100 is a significant step toward ensuring that people living in remote areas or in crisis situations have equal access to legal aid services. నా పేరు మురళీ మోహన్, నేను సీనియర్ సివిల్ జడ్జ్. న్యాయ సేవాధికార సంస్థలో మేము అందించేటువంటి అనేక సేవల్లో ఉచిత న్యాయ సహాయము అనేటువంటిది ఒకటి. ఉచిత న్యాయ సహాయము అంటే ఫ్రీగా లాయర్ని మేము అందిస్తాము. పేదవాళ్ళు కానీ, మహిళలు కానీ, వికలాంగులు కానీ, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు కానీ, పిల్లలు కానీ, ఇలాంటి వారు ఎవరైనా కానీ వచ్చి న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించినట్టయితే వారికి ఫ్రీగా అడ్వకేట్ని మేమే ఏర్పాటు చేస్తాము. వారికి ఏదైనా కోర్టులో కేసు వేసుకోవాలనుకున్నా, వారి మీద ఎవరైనా కేసు వేస్తే ఆ కేసును రక్షించుకోవాలన్నా, ఈవెన్ సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా కూడా ఫ్రీగా లాయర్ని మేము అందించడం జరుగుతుంది న్యాయ సేవాధికార సంస్థలో. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.